ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. John chapter 4 verse 24. God is spirit and those who worship him must worship in spirit and truth. దేవునికి స్తోత్రాలు. Worship him, honor him, fear him, obey him, surrender your life to him. దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని నమ్మకం కలిగిన వారిగా, దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులుగా, దేవునిని పోలి తండ్రిని పోలి నడుచుకునే వారిగా మనల్ని ఉండడానికి దేవాది దేవుడు ఆయన మన కోసం మరణించి ఆయన రక్షణనిచ్చి ఆ యొక్క దేవుని ఏ విధంగా ఆరాధించాలి, స్తుతించాలి, ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేసిన దేవుడు, ఎంతో గౌరవానికి ఆయన పాత్రుడైన దేవుడు, వారిని పూజ్యనీయులైన దేవుడిని ఏ విధంగా ఆరాధించాలని చెప్తున్నారు. మనం చూడండి, దేవుడు అనగానే ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను, మనం ఒక రూపాన్ని మనం తీసుకొని వస్తాము. దేవుడు ఎలాంటి రూపంలో కూడా స్తుతింపబడకూడదు. ఎందుకంటే అదే దేవాది దేవుడు చెప్పింది. ఆయన ఆత్మస్వరూపి, ఒక రూపం లేదు. ఎందుకంటే ఈ భూప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా దేవుని యొక్క రూపాన్ని ఇవ్వలేరు, ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన సృష్టి. ఆయన సృష్టితో మన చేతులతో ఏదైనా కానీ మనం దాన్ని చేసుకొని మళ్ళీ ఆయనే మన దేవుడని పూజిస్తే ఇట్ ఈస్ రాంగ్. బికాజ్ వీఆర్ చేంజింగ్ ఎంటైర్లీ గాడ్స్ ఆనర్ అండ్ ఆల్సో ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమను, దేవుని గౌరవాన్ని సరిగ్గా మనము చూపించట్లేదు, కనపరచట్లేదు. అండ్ ఆల్సో ఇట్ బికమ్స్ సిన్. దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అయినా, కింద భూమి అయినా, భూమి కిందన దేని కూడా ఎలాంటి రూపంలో కానీ ఎలాంటి యొక్క ఇమేజెస్లో మనం ఆయన పూజించకూడదు, ఆరాధించకూడదు అని చెప్పేసి. అలాగే యెహోవా నామాన్ని వ్యర్థంగా నుచ్చరించకూడదు. వ్యర్థంగా నుచ్చరించు వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. గాడ్ కమాండ్స్ టు వర్షిప్ హిమ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలో కూడా దేవుడు మనకి నేర్పించారు. హీ సేస్ దట్ బికాజ్ ఐ ఆమ్ హోలీ, నేను పరిశుద్ధుడిని, నేను నా ప్రాణాన్ని మీకోసం ఇచ్చి మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను. కాబట్టి మీరు మీ యొక్క ఆ యొక్క వికెడ్నెస్, చెడుతనం నుంచి అంచెలంచెలుగా ప్రతిరోజు దేవునిలో, ఆ నీతిలో, ఆ పరిశుద్ధతలో, దేవునిలో నడుచుకుంటూ దేవుని బిడ్డలుగా, దేవునికి భయపడి, దేవుడి ఏ విధంగా పూజించమన్నారో, ఆరాధించమన్నారో, ఆ యొక్క కమాండ్మెంట్స్ ప్రకారం, ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం, ఆయన మాట ప్రకారం, ఆయన ఏ విధంగా ఆ ప్రాపర్ మేనర్లో మనం ఆయన్ని ఆరాధించాలని చెబుతా ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క సమరయ స్త్రీతో మన యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. గాడ్ ఈజ్ నాట్ ఏ గాడ్ ఆఫ్ లైక్ ఏ స్టేటస్. ఒక స్టేటస్ చూసి దేవుడు నిన్ను ఎన్నుకోరు. ఒక స్త్రీ అని, ఒక పురుషుడని, పిల్లలని కాదు. పిల్లోడైన సమయాలతో దేవుడు మాట్లాడారు. గర్భంలోనే ఉన్న ఆయన ఏర్పాటు చేసుకుని ఇర్మియా గారితో, నీ తల్లి గర్భంలోనే నిన్ను ఆర్డైన్ చేసి నిన్ను నేను ఎన్నుకొని నిన్ను నా సేవ కోసం తీసుకొని వచ్చాను అని అన్నారు. అలాగే ఒక స్త్రీ మనం చూస్తూ ఉంటే మేరీ కానీ, మార్త కానీ, మగ్దలేని మరియ కానీ, అలాగే ఈ యొక్క సమరయ స్త్రీ కానీ, అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న రూత్ కానీ, అలాగే రాహాబ్ కానీ, అలాగే మనం చూస్తూ ఉంటే తామర్ కానీ, బత్షెబ కానీ, వాళ్ళ పేర్లు దేనికి పనికిరాని యూస్లెస్ ఉమెన్ పేర్లు కూడా దేవుడు ఎంతగానో ఉన్నతంగా వారిని ఆదరించి, కనికరించి, రిస్టోర్ చేసి వారి పేర్లు కూడా మళ్ళీ తిరిగి బైబిల్ గ్రంథంలో రాసి వాళ్ళని ఆనర్ చేయడానికి మనం చూస్తూ ఉన్నాము. గాడ్ హ్యాస్ టేకెన్ ఏ ఉమెన్, గాడ్ హ్యాస్ బోర్న్ ఇన్ ఏ వూంబ్ ఆఫ్ ఏ ఉమెన్. ఒక స్త్రీ యొక్క గర్భసంచిలో ఆయన 9 నెలలు ఆయన ఉండి, ఒక దేవాది దేవుడైన గొప్ప సృష్టికర్త ఆయన ఈ భూమి మీద జన్మించారు. దిస్ ఇస్ యాక్చువల్లీ వెన్ వి రీడ్, మన తలంపులు, అసలు మన ఆలోచనకే మనకు అర్థం కాదు. ఒక సృష్టికర్త నక్షత్రాలకు పేర్లు పెట్టి, మిల్కీ వేస్, కొన్ని బిలియన్స్, కోటాను కోట్లైన నక్షత్రాలు, ఏ మానవుడు వెళ్ళలేని ఆ నక్షత్రాలని దేవుడు ఆయన సృష్టించుకొని, సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన సృష్టించి, వీటిలన్నింటినీ ఈ యొక్క ప్రజలు సృష్టించిన దేవుడు మళ్ళీ ఆ దేవుడే తిరిగి ఒక స్త్రీ గర్భంలో 9 నెలలు ఆ స్త్రీ మీద ఆధారపడి ఈ భూమి మీద జన్మించి మనము జీవించినట్టుగా జీవించి, కానీ ఎలాంటి పాపం లేదని మనకి హెబ్రీల పత్రికలు చెబుతున్నారు. ఎలాంటి పాపం లేకుండా ఆయన జీవించి, ఆయన మన పాపాల కోసం సిలువలో మరణించి, మళ్ళీ మరణాన్ని ఓడించి తిరిగి లేచి ఈ రోజున దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలో దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. మనం యాక్చువల్గా వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్ బికాజ్ గాడ్ ఈజ్ టీచింగ్ అస్, గాడ్
గాడ్ ఈజ్ ప్రీచింగ్ అస్, గాడ్ ఈజ్ గివింగ్ అస్ ద నాలెడ్జ్. దేవునికి స్తోత్రాలు. అపోథియోసిస్ అంటే ఎలివేషన్ ఆఫ్ డివైన్ స్టేటస్. మన ఆలోచన కాదు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఆ వాక్యంలో ఉన్న దేవుడు మనకి ఆయన తెలుసుకుంటానికి మనము ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఫాదర్ గాడ్, రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ గురించి మాకు తెలియజేయండి. అర్థం చేసుకోగలిగిన ఈ చిన్న మైండ్కి మీ గురించి కొంచెమైనా మేము అర్థం చేసుకుంటానికి సహాయం చేయండి. ఆయన జ్ఞానం 7 సముద్రాలు అయితే మనకుంది ఒక నీటి చుక్క అంత జ్ఞానము. అంతటి గొప్ప 7 సముద్రాలని, దాని లోతుని, దాని వెడల్పుని, దాని యొక్క ఆ యొక్క నీటిని మనం ఎక్కడ లెక్కేయగలము, ఎక్కడ మనము మాట్లాడగలము. కాబట్టి ఓన్లీ దేవుడు మనకు అనుగ్రహిస్తేనే తప్ప మనం దాన్ని పాటించలేము. కాబట్టి దేవుడు మనకి బైబిల్ గ్రంథాన్ని అనుగ్రహించి దాని ప్రకారం నడుచుకోమని, మనకు ఒక స్టాండర్డ్ కొలత ఏ విధంగా మనం నడుచుకోవాలో దేవుడు మనకి చూపిస్తూ ఉన్నారు. రోమాపత్రిక 1:25 మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, డు నాట్ ఎక్స్చేంజ్ ద ట్రూత్ ఫర్ ఎ లై. ఆ యొక్క సత్యాన్ని ఒక అబద్ధం కోసం నువ్వు దాన్ని ఎక్స్చేంజ్ చేయొద్దు, మార్పిడి చేయొద్దు అని అంటున్నారు. మనం చాలాసార్లు మనకు తెలిసినా తెలియకపోయినా కానీ కూర్చొని చాలా మాటలు మనం గొప్పలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఆల్వేస్ ద ట్రూత్ ప్రివేల్స్. ఎప్పుడు కూడా సత్యమే జయాన్ని ఇచ్చేది. అది నీకు కష్టమైనా కానీ దేవుని మాటను మాట్లాడు, అందులో జీవించడానికి ప్రయత్నించు. దేవుడు నీకు సహాయం చేస్తారు, దేవుని గురించి నీకు తెలియజేసుకుంటారు. అలాగే ఫాల్స్ వర్షిప్, కెయిన్ ఫాల్స్ వర్షిప్. ఆయన ఏదో దేవుడికి తీసుకురావాలనుక అన్నదమ్ములు మనకి ఆదికాండం 4లోనే ఆదాము అవ్వ పడిపోయిన వెంటనే చూపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు దేవునితో మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఏబేలు గొర్రెని తీసుకొని వచ్చారు, కెయిన్ ఆయన భూమిలో బండిని తీసుకొని వచ్చారు. దేవుడు ఏబేలు యొక్క ఆ యొక్క ఆఫరింగ్ని స్వీకరించారు కదా. బికాజ్ హీ బ్రాట్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఆఫ్ గాడ్. బికాజ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర బహుశా విని ఉంటారు. మనం హెబ్రీల పత్రికలో చూస్తే కేనుకు కూడా తెలుసు ఆ ఇన్ఫర్మేషన్, బట్ హీ డిసొబేడ్ దేర్ ఆల్సో. అక్కడ కూడా ఆయన అవిధేయత చూపించి దేనికి ఇష్టం లేని ఆ యొక్క ఆరాధన చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఆ కోపంలో దేవుడు హెచ్చరించినా కానీ కేయిన్ వినకుండా ఆ యొక్క తన తమ్ముడిని చంపినట్టు మనం చూస్తున్నాము. దాని ద్వారా దేవుని దగ్గర నుంచి ఇంకా దూరం అయిపోవటం మనం చూస్తున్నాం. ఏదైనా వనం నుంచి వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చారు. ఈ యొక్క కేయిన్ తప్పు చేసి ఇంకా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయడం చూస్తున్నాము. ద వర్షిప్ ఈజ్ సో ఇంపార్టెంట్. హౌ యూ వర్షిప్ గాడ్. పూజ్యనీయుడైన దేవునికి నీ గౌరవము, నీ హృదయాన్ని ఆయన పాదాల ముందు పెట్టినప్పుడు అది నిజమైన ఆరాధనగా ఉంటుంది. నీ రహస్య పాపాలను తీసివేసి దేవునికి ఏ విధంగా ఇష్టమైందో దేవునికి మాత్రమే మనం ప్రథమ స్థానాన్ని ఇచ్చి మనము ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన్ని పూజించినప్పుడు దేవాది దేవుడు మన ఆరాధనను స్వీకరిస్తారు. అలాగే చూడండి, కర్మేలు పర్వతం మీద మన ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారు? దేవాది దేవుడు అగ్నిని పంపి ఆ యొక్క 450 మంది ఆ యొక్క బయలు పూజారుల ముందు దేవుడు ఆయన మహిమపరుచుకున్నారు. ఆయన సేవకుడిని ఆయన మహిమపరిచారు. బికాస్ ఎలైజా హ్యాస్ డన్ హౌ గాడ్ వాంట్స్ హిమ్ టు డూ. దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క శక్తిని అక్కడ ఏలియా చూపించడానికి దేవుడు ఆయనకి సహాయం చేశారు. అలాగే చూడండి, దేవాది దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనలకి జవాబులు ఇచ్చి తన యొక్క సేవకుల్ని అలాగే తన బిడ్డల్ని విశ్వాసుని ఆయన అంగీకారమైన ప్రార్థన మీరు చేస్తున్నారని దేవుడు మనకి ఇంకా సంతోషంతో సహాయం చేస్తూ ఉంటారు. చూడండి, ప్రకటన గ్రంథం మనం 4:10 చూస్తే వర్షిప్ హిమ్ హూ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంత పెద్దలు మనం 3 అధ్యాయాలు మనం చూస్తుంటే భూమి మీద చూస్తాం. 4వ అధ్యాయానికి దేవుడు పరలోక రాజ్యాన్ని ఓపెన్ చేశారు మన యోహాన్ గారి కోసం. ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడి చూడండి అక్కడ ఏం చేస్తూ ఉన్నారు. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ దే ఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్, దే వర్షిపింగ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. నిత్య జీవంలో ఎల్ల కాలము దెర్ ఈస్ నో డెత్ టు గాడ్. గాడ్ ఈజ్ అలైవ్, గాడ్ ఈజ్ లివింగ్ దేర్. గాడ్ who redeemed us. It is our duty to worship him, to honor him, to adore him. అండ్ ఆల్సో ప్రకటన గ్రంథం 14:7 మనం చూస్తుంటే ఫియర్ గాడ్, గివ్ హిమ్ గ్లోరీ, వర్షిప్ హిమ్ హూ మేడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. శక్తి కలిగిన దేవునికి ఆ యొక్క మహిమ ప్రభావాలు మనం తెలియజేస్తూ ఉండాలి. ఆయన్ని గౌరవించాలి, భయపడాలి. ఆయన శక్తిని చూసి మనము ఆశ్చర్యపడాలి. ఆవునెస్, ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు నన్ను ఎన్నుకున్నారా, ఇలాంటి దేవుడు నేను కలిగి ఉన్నానా, ప్రభా మీకు వందనాలని మనం పాదాల మీద పడిపోయేలాంటి యొక్క ఆరాధన మనం చేయాలి. మన హృదయాన్ని
హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఆ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. దేవుడు కరెక్ట్ చేస్తున్నప్పుడు, ఆ క్రమశిక్షణలో తీసుకొని వస్తున్నప్పుడు, ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు, పర్జ్ చేసేటప్పుడు, క్లీనింగ్ చేసేటప్పుడు కష్టమైనా కానీ దాన్ని భరిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని స్వరూపంలో, దేవుని మహిమలోకి మనం నడవటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడినైనా తండ్రి, మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనైనా. ఇదిగోనైనా మా ఆత్మలు మీ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు నాయన, ఈ మరణించిన ఆత్మలు, చెడుతో నిండిపోయిన ఆత్మలు, చనిపోయిన ఆత్మలు తండ్రి, మీ వాక్యంతో మమ్మల్ని స్పందింపజేసిన, మమ్మల్ని రివైవ్ చేసిన, మీ ప్రాణాన్ని మాకు ఇచ్చిన ఆయన ప్రభా, ఇదిగో మేము చనిపోయిన మా ఆత్మలు జీవింపజేసిన మీ ఆత్మతో కనెక్ట్ చేసుకున్న ఆయన ప్రభా తండ్రి, ఇదిగోనైనా అప్పుడే మా నాయన ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నాయన మేము మాట్లాడే మాట, మేము పూజించే పూజ, అలాగే మా యొక్క ఆరాధన, మా స్తుతి, మేము మాట్లాడే ప్రతి ఒక్క దైవకమైన మాటల్ని నాయన మీరు వాటిని శుద్ధీకరించి నాయన ప్రభా, శాంక్టిఫై చేసిన నాయన, వినిన వారి హృదయాల్లో నాయన ప్రభా, వారు కూడా మిమ్మల్ని అంగీకరించడానికి మీరు కృప చూపిస్తున్నాయన, వారి హృదయాలు తెరిచిన ఆయన ప్రభా, వారిని కూడా నిత్య జీవంలో, జీవ గ్రంథంలో మీ పేర్లు వ్రాస్తూ నాయన ప్రభా, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవా, మీ పాదాలకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మా జీవితాన్ని నాయన మీరు మార్చిన విధానాన్ని బట్టి, మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన ప్రభా, మా ఎడల మీ మహాకృపను మా మీద కుమ్మరించి, కరుణను కుమ్మరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు కాచి కాపాడి భద్రపరిచి దీవించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.